లేవియాకాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మీట్ ఆఫరింగ్ అని. ఈ నైవేద్యం విషయాలు నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మొదటిసారిగా రాయబడి ఉన్నాయి. అందులో ప్రస్తావించబడి ఉన్నది. నైవేద్యములో 5 ప్రాముఖ్యమైనవని. 1 గోధుమ పిండి, 2 నూనె, 3 సాంబ్రాణి, 4 మీరు అట్లా అంటా ఉండాలి, అగ్ని, 5 ఉప్పు. ఈ 5 ప్రాముఖ్యమైనవి. ఉపయోగించకూడనివి మరి 2 ఉన్నాయి. 2వ అధ్యాయం 11వ వచనం, మీరు యెహోవాకు చేయు నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు, ఎలయనగా పులిసినదైనను తేనె అయినను అన్నాడు. పులిసినది ఉండకూడదు, మరొకటి తేనె ఉండకూడదు. అది ఎందుకో తర్వాత ఆలోచన చేస్తాను. నైవేద్యం అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణమైన మానవత్వానికి సాదృశ్యం. ఆయన పరిపూర్ణ జీవితం భూమి మీద ఏ విధంగా ఆయన జీవించాడో ఆ విషయాలు సూచిస్తూ ఉన్నాయి. భూలోక పరిచర్యను సూచించేది నైవేద్యము. శ్రేష్ఠ భాగములు ప్రభువి, శేష భాగములు యాజకునివి. కాబట్టి ఈ శ్రేష్ఠ భాగములు ప్రభువుకు చెందినవి, శేష భాగములు యాజకునికి చెందినవి. దహనబలిలో అన్నీ ప్రభువుకు చెందినవి, యాజకునికి చెందినవి ఏవి లేవని మనం చూసాం. ఉదయము గోధుమ పిండి అని ఐశ్వర్యవంతులు తినే ఆహారం. మన ప్రభు ఐశ్వర్యవంతుడు అని ధ్యానించగలిగాం. గోధుమ అనేది మొదటి పంట, ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నిటిలో ప్రాముఖ్యమైన వాడు, ప్రాధాన్యత నొందినవాడు. మంచిది, నేను దాటి వెళ్తూ ఉన్నాను. నైవేద్యం ఏది అర్పించినా అది జతగా అర్పించాలి తప్ప ఒంటరిగా కాదు. నిర్గమాకాండం 40వ అధ్యాయం 29వ వచనం, 40:29, దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించను అనే మాట చూస్తున్నాం. దహన బలి నైవేద్యం లేదా సమాధాన బలి నైవేద్యం అని జతగా అర్పించాలి. జతగా అర్పించడం అనంటే మరొక మాట, లేవియాకాండం 23:18, లేవియాకాండం 23వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మీరు ఆ రొట్టెలతోనూ నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అగును అన్నాడు. నైవేద్యములు అని అన్నాడు, దహనబలితో అనే మాట మనం చూస్తూ ఉన్నాం. జతగా అర్పించడం అంటే దాని భావం ఏమనగా, ప్రార్థన చేస్తాడు కానీ వాక్యం చదవడు, వాక్యం చదువుతాడు కానీ ప్రార్థన చేయడు, వస్తాడు కానీ ఇవ్వడు, ఇస్తాడు కానీ పరిచర్యలో పాలు పొందడు, పరిచర్యలో పాలు పొందుతాడు కానీ ప్రార్థన చేయడు. కాబట్టి ఏదైనా సరే జతగా ఉండాలి. ఈ 2 కలిసి పరిచర్య జరిగించాలి. ప్రార్థన చేస్తాడు, ఇస్తాడు, వాక్యం ఎంత బోధిస్తాడో వాక్య ప్రకారం జీవిస్తాడు. ప్రార్థన ఎంత చేస్తాడో ఆ ప్రార్థనా జీవితాన్ని ప్రకటిస్తాడు. కాబట్టి ఏదైనా జతగా ఉండాలి, ఒంటరిగా కాకుండా. జతగా ఉన్నప్పుడు ఆ స్టఫ్ వేరు, ఆ బలం వేరు, ఆ శక్తి వేరు. కాబట్టి జతగా ఉండడం అనేది నైవేద్యంలో ప్రాముఖ్యమైనది. దాటి వెళ్దాం. నైవేద్యము అనేది ఎప్పుడు, ఎందుకు అర్పించాలి, అది ఎందుకు విశిష్టమైంది అంటే కొన్ని మాటలు మనం చూద్దాం. లేవియాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? 2:3, ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును, యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధం అన్నాడు. ఎందుకు నైవేద్యం అర్పించాలంటే, 1, అది అతి పరిశుద్ధం. అతి పరిశుద్ధమైన దానిని కాబట్టి అది ప్రభువుకు
అది అర్పించాలి అని అన్నాడు. 2:2లో చెప్పాడు ముగింపులో, యెహోవాకు ఇంపైన సువాసన. ఎందుకు నైవేద్యం అర్పించాలంటే, ఒకటి, అది అతి పరిశుద్ధం. లేవియాకాండం అంతట్లో పరిశుద్ధత, పరిశుద్ధము, అతి పరిశుద్ధత అనే మాట దాదాపుగా 100 సార్లు ఉన్నది ఒక లేవియాకాండంలోనే. పరిశుద్ధత అనే మాట లేవియాకాండంలో 100 పర్యాయములు రాయబడి ఉంది. కాబట్టి దైవగ్రంథం అంతట్లో కూడా ప్రారంభము నుండి ముగింపు వరకు పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వబడేది. అతి పరిశుద్ధమైనది. ఎందుకు అనగా ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. పేతురు కూడా అదే మాటను ఆయన చెప్తూ వచ్చాడు. దైవగ్రంథంలో మనం అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మనము కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలి. లేవియాకాండం 21వ అధ్యాయం 22వ వచనం, అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువును అతడు తినవచ్చును అని అన్నాడు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడుగా ఆయన ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం చేసే ప్రతి పని, పరిచర్య అది పరిశుద్ధమై ఉండాలి. 11వ అధ్యాయం లేవియాకాండం 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను అని అన్నాడు. తర్వాత 45వ వచనం ముగింపులు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను అని అన్నాడు. ఇట్స్ కమాండ్, అదొక ఆజ్ఞ. పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి దైవగ్రంథం అంతట్లో కూడా పరిశుద్ధత అనేది ప్రాముఖ్యమైనది. అందుకే అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కాబట్టి పరిశుద్ధతకు ఒక ప్రయారిటీ ఉన్నది. నైవేద్యం అనేది అతి పరిశుద్ధమైనది. నైవేద్యం అనేది అందులో సువాసన ఉన్నది, అందులో ఇంపుదనం ఉన్నది. నైవేద్యం ఎందుకు అర్పించడం? సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. 26:19 ఆ మధ్యలో నుండి చెప్పాడు, నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును అని అన్నాడు. నైవేద్యము ద్వారా ఆయన్ని శాంతిపరచవచ్చు, ఆయన నిమ్మలింప చేయవచ్చు, ఆయన ఉగ్రత, ఆయన కోపాన్ని తగ్గించవచ్చు. నైవేద్యము ద్వారా ఆయన్ను శాంతిపరచవచ్చు. మరొక మాట, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16:29, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి అని అన్నాడు. నైవేద్యము ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. నైవేద్యము ద్వారా ఆయనకు మహిమ పరచబడుతున్నాడు. ఎందువలన నైవేద్యం ముఖ్యమైంది? ఒకటి, అది అతి పరిశుద్ధం. రెండవది, అది సువాసన కలిగినది. మూడవది, ప్రభువును శాంతిపరచుడు కొరకు. నాలుగవది, దేవుని యొక్క మహిమ కొరకు. మరొక మాట, 20వ కీర్తన 3వ చరణం. 20వ కీర్తన 3వ చరణాన్ని మనం చదువుదాం. 20వ కీర్తన 3వ చరణం ఏమన్నాడు? ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహనబలులను అంగీకరించును గాక, నీ కోరిక సిద్ధింపు. అంటే నైవేద్యము ద్వారా కోరిక నెరవేర్చబడుతుంది. నైవేద్యము ద్వారా కోరిక నెరవేర్చబడుతుంది. నైవేద్యము ద్వారా అది అతి పరిశుద్ధం ఒకటి. రెండవది, అది దేవునికి ఇంపైన సువాసన అని అన్నాడు. మూడవది, శాంతిపరచవచ్చు, ఆయన కోపమును దాన్ని తగ్గించుట కొరకు. నాలుగవది, దేవుని యొక్క మహిమ కొరకు. ఐదవది, కోరిక సిద్ధింపచేయుట కొరకు. నైవేద్యము అనగా మరొక మాట ఏమిటి? 141వ కీర్తన మనకి తేటగా అర్థమవుతుంది. 2వ చరణం,
141:2 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును. నైవేద్యము ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన. కాబట్టి నైవేద్యము ప్రార్థనా జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. మన ప్రార్థన ధూపము వలె ఉండాలి. మన యొక్క ప్రార్థనా జీవితం ఆయన ఇంపైన సువాసనగా ఆజ్ఞానించేవాడు. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కోపం మలచబడింది. ప్రార్థనా జీవితము ద్వారా ఫినెహాసు చేసిన కార్యాన్ని బట్టి దేవుని కోపం తగ్గింది. మోషే యొక్క ప్రార్థన దేవుని యొక్క కోపాన్ని తిప్పబడింది. విశ్వాస యొక్క ప్రార్థనా జీవితం దేవుని కోపము తగ్గించబడుతుంది. ఆయన శాంతిస్తాడు. విశ్వాసి ప్రభువుకు దగ్గరవటాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాన్ని బట్టి, ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాన్ని బట్టి ఆ దేవుని శాంతిపరచగలడు. కాబట్టి దేని ద్వారా దేవుని శాంతిపరచలేం. మన యొక్క ప్రార్థనా జీవితం ప్రభు దగ్గర మొరపెట్టుట ద్వారా, అడుగుట ద్వారా, మనము గోజాటం ద్వారా, ఈ యొక్క నైవేద్యం మనము చేతులెత్తుట ద్వారా ఆ యొక్క ధూపము పైకి ఎగసిపోతుండగా ఆయన దాన్ని అంగీకరించేవాడు. ప్రకటన గ్రంథం మనకందరికీ బాగా వీతమే. వారి యొక్క ప్రార్థనా జీవితం ఎంత విశిష్టమైందో తేటగా మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్ది చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై ఇచ్చుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడి, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధికి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఏ విధంగా అయితే మనం ఆ ధూపద్రవ్యము సాంబ్రాణి వేస్తామో ఆ ధూపద్రవ్యము పైకి లేచినట్టుగానే మన యొక్క ప్రార్థనా జీవితం ఆయన అంగీకరిస్తాడు. మన యొక్క ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధముగా యథార్థంగా చేసిన ఆ ప్రార్థన ఆయన ఆజ్ఞానిస్తాడు. అది ఆయనకి ఇంపైన సువాసనగా ఉన్నది. సోదరుడా సోదరి, మన దగ్గర పలుకుబడి లేదు, సామర్థ్యత లేదు, మనకి ఏ రకమైనటువంటి సత్తువ లేదు, మనకి ఏ రకమైన సపోర్ట్ లేదు. కానీ ప్రార్థనా జీవితం ఉంటే చాలు. ప్రార్థన ద్వారా ఆయన అంగీకరించబడతాడు. ప్రార్థన యొక్క జీవితం ఆయన పూర్తిగా టర్న్ చేస్తుంది. మరియా తన యొక్క సహోదరుడి విషయమై ఆయన పాదముల మీద పడి ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తుంది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండినెడల నా సహోదరుడు చావక ఉండును అని కన్నీరు కారుస్తూ ఉండగా ఆయన ఆత్మలో మూలిగాడు. ఆయన కలవరపడుతూ ఉన్నాడు. మరి యొక్క కన్నీరు ఆయన పాదములు తాకగా ఆయన కదలిపోయాడు. ప్రియులారా, సోదరుడా సోదరి, ఈ యొక్క సాయంకాల వేళలో విశ్వాస యొక్క ప్రార్థనా జీవితం ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది. ఆయన కదిలించబడతాడు. నిజంగా అది జటిలమైన ప్రశ్న అయినా, అది క్లిష్టమైనదైనా సరే ప్రార్థన ద్వారా సులువుగా పరిష్కరించబడుతుంది. విశ్వాస జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా నైవేద్యం ఉంటే చాలు, ప్రభు సన్నిధికి వస్తే చాలు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే చాలు. ఉదాహరణకు మారా అనుభవానికి ఇశ్రాయేలు జనాంగం మారాకు చేరుకున్నప్పుడు ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, మేము తాగలేకపోయామని మోషే మీద ఇశ్రాయేలు ఏం చేశారు? శనిగినప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టెను అని రాయబడింది. నాయకుడైనటువంటి మోషే, ఆ విశ్వాస యోధుడు, ఆ భక్తిపరుడు, ఆ ప్రార్థనాపరుడు ఏం చేశాయండి? సమస్య ప్రజలు తీసుకొచ్చి మోషే ఎదుట పెడితే, సనిగితే మోషే ఈ సమస్యను ఎవరు ఎదుట పెట్టాడు? ప్రభు ఎదుట పెట్టాడు. లేకపోతే ఇలా చెప్పుకుందాం, వారి యొక్క సనుగు మోషేను ప్రభు వైపు తిప్పింది. వారి యొక్క సనుగు మోషేను ప్రభు వైపు తిప్పింది. మోషే యెహోవాకు మొరపెడుతున్నాడు. ప్రజలు సనిగారు. ఎప్పుడైనా గమనించండి, కనబడే నాయకుడిని ప్రజలు సనుగుతూనే ఉంటారు.
కనబడే సేవకుని, కనబడే పెద్దను, పరిచర్య చేసేవాడిని ప్రజలు సనుగుతానే ఉంటారు. కానీ మోషే తిరిగి సరిగినట్టుగా లేదు. ఏమయ్యా, నా చేత కాదు, నా వల్ల కాదు, మీరు నన్ను సనగడం ఏంటి అని అన్నవాడు కాదు. కానీ ఏం చేస్తున్నాండి, ప్రభువా నేను సమర్థుడు, నా శక్తి చాలదు, నా జ్ఞానం చాలదు, నాకున్నదేది చాలదు, ఈ యొక్క సమస్య చాలా కష్టంగా ఉంది, పరిష్కరించండి. ఎక్కడైనా గమనించండి, సమస్య జటిలంగా ఉంటుంది, సమస్య క్లిష్టంగా ఉంటుంది, సమస్య మన చేతులు దాటిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ సమస్య యొక్క పరిష్కారం సులువుగా అయింది. మోషే ఆ చెట్టు, ఆ కొమ్మ తీసుకొచ్చి ఎందులో ఏమన్నాడు, నిలవలేదు. ఆ చెట్టు అంతవరకు ఉంది, నీళ్ళు అక్కడే ఉన్నాయి, అది నరికి తేవడం పెద్ద పని ఏం కాదు. కానీ సమస్య పరిష్కారం చూడండి, అది ఎప్పుడైతే అందులో నీళ్లలో వేశారో ఆ నీళ్ళన్నీ ఏమయ్యాయి, మధురంగా మారి. సమస్య జటిలమే కానీ ప్రార్థన ద్వారా సమస్య ఏమైంది, సులువైంది, పరిస్థితి. సమూయేలు దగ్గరికి మాకు రాజులు కావాలని అడిగినప్పుడు వారన్న మాట అది ప్రతికూలంగా ఉంది. సమూయేలు మొదటి గ్రంథంలో ఆ మాట చదువుదాము. 8వ అధ్యాయం 6వ వచనం, 8:6. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుము అని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో నేను చేయవలసింది ఒకటే, సమూయేలు డీలా పళ్ళ, సమూయేలు ప్రార్థన పరుడు, ఒక దైవజనుడు, ఒక దీర్ఘదర్శి, ప్రవక్త, చివరి న్యాయాధిపతి. ప్రతికూల పరిస్థితుల్లో సమూయేలు ఎవరిని అప్రోచ్ అవుతున్నాడు? ప్రతికూల పరిస్థితుల్లో కొన్నిసార్లు సమస్య మన చెయ్యి దాటిపోయింది, సంఘ సమస్య చెయ్యి దాటిపోయింది, కుటుంబ సమస్య చెయ్యి దాటిపోయింది, వ్యక్తుల యొక్క సమస్య చెయ్యి దాటిపోయింది. మన చేతులు దాటిపోతాయి కానీ ప్రభు చేతులు దాటిపోవు. నా నైవేద్యము నేను చేతులు ఎత్తుట ప్రార్థనా జీవితం అనే. సోదరుడా సోదరి, ఆ ధూపం వేద్దాం, అది యెహోవాకు ఇంపోయినది. సమూయేలు జగడం పెట్టుకోలేదు, గొడవ పెట్టుకోలేదు, తగాదాకు వెళ్ళలేదు. మోషే సనిగిన వాడు కాదు. ఒక నాయకుడుగా కొన్నిసార్లు పలు రకాలుగా మాట్లాడేవారు ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. సోదరుడా సోదరి, తిరిగి నోరు పారేసుకొని అక్కర్లేదు. మనం చేయవలసిన ఒకటే పని, మనకున్న సాధనం ఒకటే, మనము నిస్సహాయకులమే, మనం చేతగాని వారమే. మోషే ఐగుప్తు యొక్క యూనివర్సిటీలో చదువుకున్న వాడైనా, ప్రజ్ఞ కలిగిన వాడైనా తన తెలివిని, తన జ్ఞానాన్ని ఉపయోగించిన వాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయబడి ప్రభు సన్నిధికి వచ్చాడు, సులువుగా పరిష్కరించబడింది. ఎన్ని సందర్భాల్లో మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజయాన్ని పొందాడు. సమూయేలు దృష్టికి అది ప్రతికూలంగా ఉన్నది. కొన్నిసార్లు సంఘ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, వ్యక్తుల పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఈ మాట మనం బలాన్ని చేకూర్చునుగాక. వెంటనే ఏం చేస్తున్నాడు కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. మనకున్న సమస్యను, మన పిల్లల సమస్యన, భార్య సమస్యన, భర్త సమస్యన, కుటుంబ సమస్యన, సంఘ సమస్యన సమూయేలు తన యొక్క జీవితంలో ఏం చేశాడో నీవు నేను చేస్తే చాలు. సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాడు. అంటే మన సమస్యను ఎవరి ముందు పెట్టాలి? ప్రభువు. మనం ఏం చేస్తున్నామంటే సమస్యను మన చేతుల్లోకి తీసుకుంటున్నాం, సమస్య కూర్చుంది. అలాగైతే నైవేద్యం అనగా ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దైవ గ్రంథంలో ఎక్కడైనా చూడండి, ఆ నైవేద్యం అర్పించడం ద్వారా, ప్రార్థన ద్వారా విజయం పొందిన వారు అనేక మంది ఉన్నారు. జార్జ్ ముల్లర్ గారి విషయంలో ప్రార్థన చేసినవి ఎన్నో, పొందినవి కూడా అన్నీ అట్లా. ఎన్ని ప్రార్థన చేశాడో పొందినవి కూడా అన్నీ పొందాడు. అలాగైతే నైవేద్యము అది ఎందుకు అని అంటే దాన్ని చూసాము. ఏ సమయమున నైవేద్యము అర్పించాలి?
నైవేద్యం అర్పించాలి, వాస్తవమే. ఏ సమయం అర్పించాలి? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనం. నెహెమ్యా గ్రంథం 10:33. ఏమన్నారు? 10వ అధ్యాయం 33వ వచనం. 10:33. సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యము విషయంలోను అని అన్నాడు. నిత్య నైవేద్యము అని అన్నాడు. నైవేద్యం ఎప్పుడు అర్పించాలి? నిత్యము అర్పించాలి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 46:13. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహనబలిగా అర్పింపవలను. అనుదినము ఉదయమున దాన్ని అర్పింపవలను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలను అన్నాడు. 15వ వచనం. గొర్రె పిల్లను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముని నిత్య దహనబలిగా అర్పింపవలను అన్నాడు. నైవేద్యం అనుదినము, నిత్యము. అవసరం బట్టి, అక్కరను బట్టి మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందని ప్రార్థించడం కాదు. అనుదినము ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. అది ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా. కానీ నిత్య నైవేద్యముగా ఉదయం అని అన్నాడు. కానీ ప్రాతకాలము అని మరొక సందర్భంలో ఉంది. ఏ సమయములో అయినా నైవేద్యము అర్పించాలి. అనగా ప్రార్థనా జీవితం ఉదయకాల వేళ తాజాగా ఉంటుంది. మార్కు సువార్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1:35. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. పెందలకడనే లేచి వెళ్తున్నాడు. ఉదయకాల వేళ సమయం తాజాగా ఉంటుంది. ఏ రకమైనటువంటి కొన్నిసార్లు ఫోన్ కాల్స్ రావు, ఎవరు మన ఇంటికి రారు, మనం ఎవరింటికి వెళ్ళాం. కొన్నిసార్లు ఏ రకమైనటువంటి అల్లరి కానీ ఈ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఏది ఉండదు. ఫ్రెష్గా తాజాగా ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడే విధానం మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనుదినము ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. అవసరతను బట్టి కాదు. ప్రార్థన అనేది ఇట్స్ నాట్ స్టెప్నీ. ఒక స్టెప్నీగా ఉపయోగించకూడదు, ఒక లాటరీగా ఉపయోగించకూడదు. అంటే ఈ కారులో 4 టైర్లు ఉంటాయి. ఒక టైర్ పంచర్ అయితే దాన్ని తీసి ఇంకోటేస్తారు. అలా ఉండకూడదు. ఇట్స్ కంపల్సరీ. ఇది ఖచ్చితంగా ప్రార్థన మాత్రమే. ఇక దీన్ని మించి మనం ఏం చేయడానికి వీల్లేదు. ఇది ప్రాముఖ్యమైనది. అలాగైనట్లయితే లాటరీ సిస్టంగా చేయకూడదు. చివరికి ప్రార్థన చేద్దాం అని అంటారు. అది చాలా తప్పది. ప్రార్థనే ముఖ్యం. అలా అయితే నైవేద్యము, నిత్య నైవేద్యము, అది అనుదినము అర్పించాలి. మంచిది, నేను దాటి వెళ్తున్నాను. 1 గోధుమ పిండి అని అన్నాడు. గోధుమ అని అన్నాడు. వెంటనే ఏమన్నాడు? అది పిండి అన్నాడు. గోధుమగా ఉంటే లాభం లేదు, కానీ అదేమవ్వాలి? పిండి చేయబడాలి. అది పిండి చేయబడాలి. పిండి సాఫ్ట్నెస్, మృదుమైంది. అందులో గరుకుదనం లేదు, గట్టిదనం లేదు, ఏ రకమైనది లేదు. పిండి చేయబడాలి. గోధుమగా ఉంటే నైవేద్యానికి పనికిరాదు. ఒక రొట్టెకు, ఒక అప్పానికి, ఒక అప్పడానికి అది పనికిరాదు. కాబట్టి నైవేద్యముగా చేయబడాలంటే అది గోధుమ ఏమవ్వాలి? పిండి చేయబడాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన గోధుమే, కానీ ఆయన పిండి చేయబడ్డాడు. ఆయనలో ఉన్న సాఫ్ట్నెస్, ఆయనలో ఉన్న మృదుత్వం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. 10:1. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణకువ గలవాడినట్లు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడినట్లు పౌలను నేనే యేసు క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను
వేడుకొంచున్నాను. ఆయన మృదుత్వము, ఆయన సాత్వికత్వం మనం చూస్తాం. ఆయనలో ఉన్న సాఫ్ట్నెస్, ఆయనలో కఠినమైన వాడు కాదు, ఆయన మృదువైన వాడు. మన ప్రభు యొక్క దానములో ఆయన మృదువైన వాడు అని అన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది అన్నాడు. మృదువైనది అని అన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఆయనలో కఠినత్వము లేదు, ఆయనలో గరుకుదనము లేదు. 4 సువార్తల్లో ఆయన ఈ లోకములో పరిచర్య జరిగించిన విధానములో ఎక్కడా కఠినంగా ఆయన ప్రవర్తించిన వాడు కాదు. ఆయనలో పాపము లేదు, ఆయనలో దుష్టత్వము లేదు, ఆయనలో కల్మషము లేదు, ఆయనలో కల్తీ లేదు, ఆయనలో ఏ రకమైనటువంటి గరుకుదనము లేదు. ఆయన సాఫ్ట్నెస్, ఆయన పిండి చేయబడ్డాడు. ఆయన మాటలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఒక తప్పు చేసిన స్త్రీని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెడితే, వాస్తవానికి లూకా సువార్తలో పరిసయ్యుడు అది ఇదేని మాట్లాడాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకి అన్నాడు అమ్మా అన్నాడు. అమ్మా అనేవారు ఎవరు లేరు, అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆ సహోదరుని ప్రభు అన్నాడు అమ్మా అని. నిజంగా ఆమె హృదయం ఎంత కదిలిపోయింది. నన్ను అమ్మా అని పిలిచేవారు ఉన్నారా? నేను ఇంత ఘోరంగా జీవిస్తే, పాప జీవితాన్ని నేను అనుభవిస్తే నన్ను అమ్మా అని పిలుస్తున్నాడే. ఆమె హృదయం బద్దలైపోయింది. నన్నెవ్వరు పిలవలేదు. అయితే ఈ సమయం నేను మరణించుట కొరకు కాదు, జీవింప చేయడానికి ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆయన మాటల్లో మృదుత్వం అన్నది. ఆయన మాట్లాడినట్టుగా ఎవడును ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఆయన సంబోధన, ఆయన సంభాషణ, ఆయనలో మృదుత్వం అన్నది. ఆయనలో కఠినత్వము లేదు. శిలువ మరణములో కూడా ఆయన చూపించిన నైవేద్యం, ఆయనలో ఉన్న సంపూర్ణమైనటువంటి ఆ విధానములో మనం గమనిస్తున్నాం. ఆయన నోట కపటము లేదు. దూషించబడి బదులు దూషించు. ఇద్దరు దొంగలు దూషిస్తున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును దగ్గరుండి చూస్తున్నారు. ఇద్దరు చూశారు, కానీ ఒక దొంగ తదేకంగా చూస్తున్నాడు. అరే, మమ్మల్ని ఇంత హింసిస్తున్నప్పుడు మేము ఏదో ఒకటి మాట్లాడుతున్నాం, కానీ ఈయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే అన్నాడు ఈయనలో ఏ దోషము లేదు. పిలాతు అన్నాడు, పిలాతు భార్య అన్నాడు, అక్కడున్నవారు అన్నారు ఈయనలో ఏ పాపము లేదు, ఆయనలో మృదువైన వాడు. పౌలు అన్నాడు కొరింథీయులారా, క్రీస్తు ప్రభు యొక్క మృదుత్వాన్ని బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆయనలో ఉన్న సాఫ్ట్ నేచర్ చూడండి, ఆయనంతగా పిండి చేయబడ్డాడో చూడండి, ఆయనంత గట్టివాడు, అంత పొడిగా ఆయన పిండిగా తయారు చేయబడ్డాడు. ఆయనలో ఉన్న సాత్వికత్వాన్ని చూడండి, ఆయనలో ఉన్న మృదుత్వాన్ని చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన జాలను చూడండి, ఆయన కనికరాన్ని చూడండి, ఆయన కరుణను చూడండి. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో తీనక్కర్లేదు, బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉంటే అందరి చూపులు కోనేటి మీద ఉన్నాయి, కానీ ఆయన చూపు ఎక్కడ ఉంది? ఆ వ్యక్తి మీద. ఆయన డిఫరెంట్గా చూస్తున్నాడు. ఆయన చూపే వేరు, ఆయన మాటే వేరు, ఆయన పలకరింపే వేరు, ఆయన పలకరించి దగ్గరికి వెళ్ళడమే వేరు. అందరి చూపు కోనేటి మీద ఉంటే ప్రభు యొక్క చూపు ఆ వ్యక్తి మీద ఉంది. ఆయనలో ఉన్న సాఫ్ట్ నేచర్, ఆయనలో ఉన్న జాలి. కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. నేను బాగుపడడం నీకు ఇష్టమా? నేను మేలు పొందడం నీకు ఇష్టమా అంటే
ప్రభు కనికరపడి అని మాట రాయబడింది. ఆయన కనికరము చూపుటలో సంతోషించేవాడు. కనికరము చూపించాడు. నాకు ఇష్టమే, నాకు ఇష్టం. నిన్ను ఎవరు ఇష్టపడలేదా? నేను ఇష్టపడుతున్నాను. సోదరుడా సోదరి, ఆయనలో ఉన్న మృదుత్వం, ఆయనలో ఉన్న సాఫ్ట్ నేచర్ మనం చూస్తున్నాం. ఆయనలో ఎంత తేలికైన వాడుగా కనబడుతున్నాడు. నిజంగా ఆయనంత సాత్వికుడిగా మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:8. గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టతోను పులిపిండితోనైన కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ, దుర్మార్గత లేదు, దుష్టత్వము లేదు. 5వ కీర్తన 4వ చరణం. 5వ కీర్తన 4వ చరణాన్ని కూడా మనం చదువుదాం. 5వ కీర్తన 4వ చరణం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దుష్టత్వానికి ఆయన యొద్ద చోటు లేదు. దుష్టత్వాన్ని చూచి ఆనందించేవాడు కాదు. దుష్టుడు మరణించడం వల్ల నాకేమాత్రము సంతోషము లేదని ఆయన ఎంత ఆయనలో ఏ రకమైన కల్మషము లేదు, ఏ రకమైన కల్తీ లేదు, ఏ రకమైన పాపము లేదు, ఏ రకమైన లోపము లేదు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన పిండిగా చేయబడ్డాడు. ఆయన మెత్తగా అయిపోయాడు. ఆయన మృదువైన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందో 1-2 మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనం. 26:38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని అన్నాడు. ఎలా ఉన్నాడు ప్రార్థనా జీవితములో? మరణమగునంతగా తన యొక్క ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 14:34. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నాడు. ఆయనంతగా మునిగిపోయాడు. మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరచెను. ఆయన వేదన పడి ప్రార్థనా జీవితములో, ఆ నైవేద్యములో ఆయన ఎంతగా వేదన పడుతున్నాడు. ఆ వేదన తండ్రి చూస్తున్నాడు. ఆయన మరణమంతునగునంతగా దుఃఖములో మునిగి ఉండగా తండ్రి చూస్తున్నాడు. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె అయింది. ఆయన ఎంతగా నలిగిపోతున్నాడు. ప్రార్థనా జీవితంలో ఆయన ఎంతగా క్రష్ అవుతున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒలివల కొండకు వెళ్ళి ఆయన అంతగా నలిగిపోతున్నాడు. చెమట నేల పడుచున్న రక్త బిందువు వలె అయింది. తండ్రి చూస్తూ ఉన్నాడు. తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆయన అంగీకరిస్తున్నాడు. అలాగైతే ఒక నైవేద్యములో ఒక సాఫ్ట్గా మారిపోయాడు. పూర్తిగా తను తాను తగ్గించుకున్నాడు. తను తానుగా రిక్తుడిగా చేయబడ్డాడు. పూర్తిగా ఖాళీ చేయబడ్డాడు. తను తానుగా తండ్రికి అప్పగించుకున్నాడు. సోదరుడా సోదరి, ఆయనలో ఉన్నటువంటి విధేయత, ఆయనలో ఉన్న దీనత్వం, ఆయనలో ఉన్న మెత్తదనం, ఆయనలో ఉన్నటువంటి సాఫ్ట్ నేచర్, ఆయనలో ఉన్న సాత్వికత్వం, ఆయనలో ఉన్నటువంటి దీనత్వం, తను తానుగా పూర్తిగా తండ్రికి విశ్వాస జీవితంలో నీవైనా నేనైనా మనముగా అప్పగించుకుందాం. ఏ రకమైన అతిశయము లేకుండా, గర్వము లేకుండా, దుష్టత్వం లేకుండా, లోపము లేకుండా, బలహీనత లేకుండా మనల్ని మనముగా ఆయన సన్నిధిలో కిందులుగా చేసుకుంటే అదెంత మంచిది. రాజులు చాలామంది అలాగా తగ్గించుకున్నారు. సోదరుడా సోదరి, ప్రార్థనా జీవితంలో విధేయతను సూచిస్తూ ఉన్నది. ప్రార్థనా జీవితం తగ్గింపును సూచిస్తూ ఉన్నది. ఆయనలో ఏ లోపము లేనివాడుగా ఆయన తగ్గించబడ్డాడు. ఏ లోటు లేనివాడుగా కనబడుతున్నాడు. అందుకే అన్నాడు గోధుమ పిండి. ఆయన గోధుమగా ఆయన ఉండలేదు, కానీ
తండ్రితో ఉన్న గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడు కాదు, కానీ ఆయన లోకానికి దిగి వచ్చాడు. అభాగ్యులమైన మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ప్రార్థనలో, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. నా యొక్క ప్రమేయం అక్కర్లేదు, ఏ రకమైన డిమాండ్ లేదు. నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు. యెషయా 53:10 అన్నాడు, అతన్ని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టం. గిన్నె తొలగించడం నాకు ఇష్టం లేదు నా కుమారుడా, ఆ గిన్నెలోని త్రాగడమే నాకు ఇష్టం. అతన్ని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయ. యెహోవాకు ఇష్టమైన తండ్రికి ఇష్టమైన రీతిలో ఈ నైవేద్యముగా ఈయన అర్పించబడుతుంది. ఆయన ఆ పరిమళం పైకి ఎగసిపోతూ ఉన్నది, పైకి ఎగసిపోతుంది. తండ్రి కుమారుని నలిగిపోవడం కల్లారా చూశాడు. ఏ తండ్రి కుమారుడు నలుగొట్టబడ్డం చూసి సహించలేడు, కానీ పరమందున్న తండ్రి నీ కొరకు నా కొరకు ఆయన సహించాడు, ఆయన ఓర్చుకున్నాడు, ఆయన తట్టుకున్నాడు. కల్వరి సిలువ ఎక్కక ముందు కొరడా దెబ్బలు పడుతుంటే, నా తండ్రి నీ కుమారుని మీద ఈ కొరడా దెబ్బలు ఉన్నాయి, నీకు ఇష్టమా అంటే తండ్రి అన్నాడు, నాకు ఇష్టమే. తండ్రి నీ కుమారుని మీద ఉమ్మివేశారు, నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. నీ కుమారుని వస్త్రాలు తీసివేసి ఉదారంగు వస్త్రాలు తొడిగించారు, నీకు ఇష్టమే? నాకు ఇష్టమే. అయితే నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేస్తాను. అందులో అవమానం ఉంది, అందులో అపహాస్యం ఉంది, అందులో నిందలు ఉన్నాయి, అందులో దెబ్బలు ఉన్నాయి, రక్తధారలుగా కడుతుంది. నా తండ్రి నీ యొక్క కుమారుడు రక్తసిక్తం అయిపోయాడు, నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. అయితే నీకు నేను ఇలా ఉండడం ఇష్టమైతే, నీవు ఇలాగా నన్ను అంగీకరిస్తావంటే నేను ఇలాగనే ఉంటాను. ఆ రక్తము మడుగులో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పొందినటువంటి శిలువ యాగం, ఆ బాధ ఇంతింత కాదు. నీ కొరకు నా కొరకు ఆయన ఓర్చుకున్నాడు. తండ్రికి అనుకూలంగా నలుగొట్టబడుతున్నాడు. తండ్రికి ఇష్టమైన రీతిలో తండ్రి యొక్క కొలతల ప్రకారమే కల్వరి శిలువకెక్క ముందుగా ఆయన బల్యార్పణ చేయబడ్డాడు. ఆ ఇంపైన సువాసన ఆయన ఆగ్రానిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఎంతగా స్వీకరించాడు. యెరూషలేము వీధుల్లో తన ప్రియ కుమారుడు వెళ్ళిపోతుండే ఏ తండ్రి ఊరుకుంటాడండి? యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణాన్ని పొందుతుంటే తండ్రి చూసి తనివి తీరా ఇష్టపడ్డాడు. నీ కొరకు నా కొరకై ఆ యొక్క శిలోమాను తీసుకొని వెళ్తున్నప్పుడు తన పక్షంగా వాదించిన వారు ఎవరు లేరు, తన పక్షంగా విచారించిన వారు ఎవరు లేరు. ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. గొల్గొతా ఎత్తైన స్థలములో శిలోమాను మీద పడుకోబడగా, నా తండ్రి నీకు ఇష్టమా? నాకు ఇష్టమే కుమారుడా. ఇంతవరకు ఇష్టపడ్డావే, ఇది కూడా ఇష్టమా? అది కూడా ఇష్టమే. అలాగైతే నేను నీ ఇష్టమైన రీతిలో, నీకు నచ్చిన రీతిలో నేను ఉంటాను. 2 చేతుల్లో పొడవైన మేకులు, 2 పాదములో పొడవైన మేకులు దిగొట్టబడ్డాయి. ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుతూ ఉన్నాడు. నా తండ్రి నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. అవమానం నీకు ఇష్టమైతే, నిందలు నీకు ఇష్టమైతే, అభాషము నీకు ఇష్టమైతే, ఈ భయంకరమైన శిలువ మరణం నీకు ఇష్టమైతే, నీ కొరకు నీకు ఇష్టమైన రీతిలో నేను అర్పించబడతాను. తండ్రికి ఇష్టమైన రీతిలో ప్రార్థన ఉన్నది. తన ఇష్టము నెరవేర్చుకున్నవాడు కాదు. నైవేద్యములు మన ఇష్టము కాదు, మన సంకల్పము కాదు, మన ఉద్దేశము కాదు, మన తాత్పర్యం, మన భావం కాదు. మనది అంటూ ఏముండడానికి వీల్లేదు. సమస్తాన్ని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. అతన్ని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టం.